జై శ్రీరామ్ అందరికి. చూసారుగా ఒరిజినల్ కరంగల్ మాల. మేము ఒరిజినల్ కరంగల్ మాలను మాత్రమే సేల్ చేస్తామని మేము చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. అసలు ఈ కరంగల్ మాల ఎందుకు వేసుకోవాలి, ఈ కరంగల్ మాల ధరించడం ద్వారా ఏంటి ఉపయోగం, అసలు ఈ కరంగల్ మాల ఎవరెవరు వేసుకోవాలి, ఆడవాళ్ళు వేసుకోవచ్చా, మరి మగవాళ్ళు వేసుకోవాలా, చిన్నపిల్లలకి వేయచ్చా, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, దీన్ని ప్రమోట్ చేసే విధానాన్ని ఎలా తప్పుదో పట్టిస్తున్నారు అంటే, మనం ఇప్పుడు మార్కెట్ లో చైనా మార్కెట్ లాగా అయిపోయింది. మన దగ్గర ఒక ఐటమ్ ఒరిజినల్ దొరుకుతుందంటే దానికి డూప్లికేట్ ఐటమ్లు 10 వస్తున్నాయి. ఇందులో అయినా కానీ సేమ్ అలాగే కరంగల్ మాలలో కూడా ఏమైతుంది అంటే ఒరిజినల్ అందరి దగ్గర దొరుకుతలేవు. చాలా తక్కువ మంది మాత్రమే ఒరిజినల్ అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఈ కరంగల్ మాల ఎందుకు ధరించాలి అంటే, మనకి ఏదైనా గ్రహ దృష్టి ఉన్నా కానీ, నర దృష్టి ఉన్నా కానీ, మంది కన్ను అంటే బేసిక్ గా మనకి మంది కన్ను అంటే అందరికి అర్థమవుతుంది. ఇట్లా మంది కన్ను ఉన్నా కానీ, ఎటువంటి ఏదైనా దోషాలు ఉన్నా కానీ దానికి ఈ కరంగల్ మాల చాలా యూజ్ అవుతుంది. ఈ కరంగల్ మాల ఆడవాళ్ళు వేసుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. 100% ఆడవాళ్ళు కూడా ఈ మాల వేసుకోవచ్చు. ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మాల ఎంతగానో యూజ్ అవుతుంది. పబ్లిక్ ఏమైంది అంటే ఏదో సగం తెలిసి సగం తెలియక, ఏదైనా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి. మేము అదే ఉద్దేశంతో మేము కరంగల్ మాల తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈసారి అన్ని డౌట్లకు క్లారిటీగా తీసుకొని రావడం జరిగింది. మీలో ఎవరైనా కరంగల్ మాల పర్చేజ్ చేద్దాం అనుకున్నా కానీ, ఒకవేళ పర్చేజ్ చేసినా కానీ ఈ వీడియో చూడండి. 100% మీకు హెల్ప్ అవుతుందండి. ఎందుకు అంటే అసలు కరంగల్ మాల వేసుకుంటున్నా కానీ మనకి ఎటువంటి ఉపయోగం రావట్లేదు, మనకి ఎటువంటి ఫలితం రావట్లేదు. ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆన్సర్ ఉంది. నేనేమంటున్నా అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక 10 నిమిషాలు మీ టైంని కేటాయించి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఏంది అంటే, ఈ మాలతోటి జపం చేసుకోవచ్చా? చాలా మంది నమ్మే వాళ్ళు ఏమంటారంటే ఈ మాలతోటి మార్నింగ్ లేసి జపం చేసుకోవాలంటే, ఈ మాలతోటి అసలుకే జపం చేసుకోరావద్దండి. ఈ మాల జపానికి విరుద్ధం. జపం కాలం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన మాల. ఈ మాల అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు వచ్చింది అంటే, మెయిన్ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి గారు ఆయనకి ఒక ఆయుధంతో పాటు ఈ మాలను ఇవ్వడం జరుగుతుంది. పార్వతీదేవి గారు త్రిశూలము, ఈ మాల 2 ఇవ్వడం జరుగుతుంది. ఈ మాల వేసుకొని మనం ఏదైనా లైక్ పంచాయతీకి కానీ ఇంకేదైనా మీటింగ్ కానీ వెళ్ళేది అనుకోని మనకి విజయం చేకూరుతుంది అని ఎంతగానో నమ్ముతారు. ఇంకొకటి చాలా మందికి ముఖ్యమైన డౌట్ ఏంటంటే, ఈ మాల వేసుకున్న వాళ్ళు బయట యూట్యూబర్స్ ఏమని చెప్తారు అంటే, మాల వేసుకొని నాన్ వెజ్ తినద్దు, డ్రింక్ చేయొద్దు అంటారు. యాక్చువల్లీ ఇది మనం నాన్ వెజ్ తినకుండా ఉండాల్సిన మాల ఏదైనా ఉంది అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా రుద్రాక్షని తీసుకుంటాం. రుద్రాక్ష మాల వేసుకుంటే నాన్ వెజ్ తినద్దు, డ్రింక్ చేయొద్దు. కానీ కరంగల్ మాలకు అటువంటి నియమాలు లేవు. నేను అక్కడ ప్రధాన అర్చకులను అడిగాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పాతాళ శంభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా అడగండి. ఎందుకంటే మీ డైలీ డైట్ ఏది ఉందో అది కంటిన్యూ చేయొచ్చు. 3 నియమాలు మాత్రం మీరు 100% పాటించాలి. ఆ 3 నియమాలు, ఒకటి మనం కటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే ఆడవాళ్ళైతే బ్యూటీ పార్లర్, మగవాళ్ళైతే కటింగ్ షాప్, ఇంకొకటి సాగుపోయినప్పుడు, ఇంకొకటి నైట్ పడుకుంటప్పుడు తీసేసి పడుకొని మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. లేదు అంటే భార్యాభర్తలు ప్రైవేట్ టైంలో ఖచ్చితంగా మాల తీసేయాలి. ఈ 3 నియమాలు తప్ప మిగతా ఏ నియమాలు దీనికి అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ కరంగల్ మాలలు సేల్ చేస్తా కదా, నేను అమ్మిన ప్రతి వాళ్ళకి నాన్ వెజ్ తినచ్చా అంటే తినకూడదు అనేది ఎక్కడ లేదంటే అది మీ ఇష్టం అని చెప్తాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాను. నేనైతే తినే సేల్ చేస్తా కాబట్టి నేను ఏం చేయలేనండి దానికి. ఎందుకంటే నాకు చాలా మంది చెప్పారు, నేను చాలా మందిని అడిగిన తర్వాత నేను మాలను వేసుకున్నా. ఈ క్లారిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళ స్వలాభం కోసం, సొంత స్వార్థం కోసం నాన్ వెజ్ తినద్దు, జపం చేసుకోవాలి, ఇలా ఏమేమో చెప్తారు. కానీ అవన్నీ రాంగు. 100% ఇన్ఫర్మేషన్ ఉంటేనే వేసుకోవాలండి, లేకపోతే వేయద్దు. కాస్ట్ వచ్చేసి బయట 400కి 500కి వస్తుందండి. ఒకవేళ మీరు 400కి ఉంటే ఇదే మాలని తీసుకెళ్లి వాటర్లో ముంచండి. వాటర్లో ముంచితే వాటర్ కలర్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి. మన దానికి కొంచెం లైట్ మెరూన్ కలర్ లాగా వచ్చి కొంచెం డిఫరెంట్ ఇట్లా కాఫీ కలర్ లెక్క అయిపోతాయి. వాళ్ళు కలర్ పెడుతుర్రా అయిందా కానీ కొందరి దగ్గర కలర్ చేంజ్ అవుతుంది, కానీ అది వేరే కలర్ అవుతుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని మాల పర్చేజ్ చేయండి. ఇంకొకటి మెయిన్, ఈ మాల పర్చేజ్ చేసే వాళ్ళు ఏమని చేస్తున్నారు అంటే, స్వామివారి ఫోటో ఇస్తాము, విభూది ఇస్తాము, తర్వాత మాల ఇస్తాము, ఒక డెకరేషన్ బాక్స్ లాగా సెట్ చేసి ఇస్తాము. ఇలా చాలా మంది అంటే నా దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా, నా దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా అడుగుతారు, హరీష్ ఇలా ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వచ్చు కదా అంటే, అలా డిజైన్ చేసి ఇవ్వాలని నేను కూడా ఇస్తానండి. నాకేం ఖర్చు ఉంటుంది. మా అంటే 50 రూపాయలు పెడితే ఒక మంచి ఫోటో, మా ఫ్రెండ్కే ఫోటోషాప్ ఉంది, మా ఫ్రెండ్ దగ్గరికి ఫోటోషాప్కి వెళ్ళి ఒక ఫోటో ప్రింట్అవుట్ కొట్టిస్తా, ఒక బాగ్ తీసుకొచ్చి ఇస్తా, అయిపోతుంది కదండి. మాకే బ్యూటీ పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్లో మంచి డిజైన్ ఉంటాయి. కానీ అది కాదు కదా, మనం పబ్లిక్ ఇవ్వాలనుకుని 100% ఒరిజినల్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి, కరంగల్ మాలలు ఇలా బ్లాక్ కలర్ మాత్రమే తీసుకోవాలి. వెండిలో చేయించుకోవాలన్నా, రాగిలో చేయించుకోవాలనుకున్నా మీరు సొంతంగా చేయించుకోవాలండి. బయట ఏమైతుంది అంటే 1600కి ఇందులో వెండిలో వేసిస్తున్నారు.
దీనికి వెండే 2 తులాలు పడుతుంది. వెండి తులమే 1000 రూపాయలు ఉంది. 2000 రూపాయల వెండే ఉంది. వాళ్ళు మీకు 1600కి ఇస్తారు. అది ఒరిజినల్ డూప్లికేట్ అది మీకు తెలియాలి. ఇక అంటే నేను అమ్మే వాళ్ళని తప్పు అనట్లేదు, కానీ మీరు పర్చేజ్ చేస్తారు. 100% ఒరిజినల్ చేయండి కదా. దీనివల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు మనకి చేకూరాలి అంటే మాత్రం 100% మీరు కూడా ఒరిజినల్ తీసుకుంటేనే యూజ్ అవుతుంది కదా. తీసుకున్నాం మరి ఎటువంటి లాభం లేదు అంటే అది కూడా కరెక్ట్. చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అందరికి వస్తుందో లేదో కానీ నా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి చాలా మంది, నేను ఇది అమ్మబట్టి ఒక 1 month 1.5 month అవుతుంది అంతే. నేను ఇది అమ్మడానికి రీజన్ ఏంటి అంటే, నేను నా పరిస్థితి బాగాలేనప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ మా రేవంత్ వేముగంటి అని నా బెస్ట్ ఫ్రెండ్, అతను ఏమన్నా అంటే నువ్వు అరుణాచలం అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలన్నాడు. అప్పుడే నువ్వు డిండిగల్ అనే డిస్టిక్ వెళ్ళు, డిండిగల్ దగ్గర పాతాల శంభు మురుగన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు, ఈ మాల పర్చేజ్ చెయ్యు, ఈ మాల వేసుకోరా, నువ్వు వరకే వేస్తున్నావు కదా, ఈ మాల వేసుకొని వరకే వేయు అన్నాడు. అంతేనండి. నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ నాకు నా ఫ్రెండ్స్ ఒక 2-3 తీసుకొచ్చిన. మాకైతే విశేషమైన లాభం వచ్చింది. అదేందేమో నేను షాప్ పెట్టుకున్నా, మళ్ళీ రీస్టార్ట్ చేసిన లైఫ్ ని. తర్వాత మా ఫ్రెండ్ ఒకళ్ళకి వీసా వచ్చింది, చాలా బాగుంది. ఇదే ఉద్దేశంతో మరి ఏమన్నాడు, సరేరా తీసుకొచ్చి అమ్ము కదా ఏముంది అని చెప్పడం వల్లనే అమ్ముతున్నా. ఇది చాలా మంది బయట కూడా ఏమని చెప్తారంటే, లేదు హరీష్కి నేనే చెప్పినా, నా వల్లనే హరీష్ తెస్తుండ్రు, ఇట్లా చాలా మంది అంటారు. కాకపోతే దీని వల్ల నేను ఉపయోగం తెలుసుకున్నా, దీని గురించి 100% నేను తెలుసుకున్నా కాబట్టి నేను తీసుకొచ్చి అమ్ముతున్నా. మన వల్ల కొందరికన్నా హెల్ప్ అవుతుంది అని, అంతకుమించి ఏం లేదండి. ఈ మాలను చిన్నపిల్లలు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఈ మాలను వీళ్ళే వేసుకోవాలని అసలుకే లేదు. ఈ మాల వేసుకోవడం ద్వారా హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్థికంగా, ముఖ్యంగా మీ ఆర్థికంగా అని మేము చాలా కష్టపడుతున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదు. ఇలా ఎంతో మంది ఉంటారు. మనం దుబాయ్ పోయిన వాళ్ళు ఉంటారు, 15,000 పోతారు. ఈ నిజామాబాద్ కరీంనగర్, నాది నిజామాబాద్ డిస్టిక్ దర్పేలి మండలం అండి. ఈ నిజామాబాద్ కరీంనగర్ సంబంధించిన ప్రతి ఒక్కరు అంటే కొన్ని ఊర్లలో అయితే ఇంటికి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే కాయ కష్టం చేస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. నీ జీవితం మొత్తం ఏం చేసినావు అంటే బిడ్డ పెళ్లి చేసినా, లేదంటే కొడుకు లగ్గం చేసినా, అదే వ్యవస్థలు ఉన్నాం కాబట్టి ఈ మాల వేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ 100% వస్తుంది. అది కూడా ఎట్లా వస్తుంది అంటే, మనం చేసే కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది. అది 100% వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ హీరో ధనుష్ గారిని తీసుకోవచ్చు. ధనుష్ గారికి ఎన్నో ఫ్లాపులు ఉన్న టైంలో ధనుష్ గారే చాలా టైంలో చెప్పారు, నాకు సెల్ఫ్ చెప్పారు, నాకు బాగా షై అండి, నేను బాగా సిగ్గుపడతాను, నాకు అసలు ఏదైనా చేద్దామన్నా ఆయన భయపడే వ్యక్తి. అలాంటి ఆయన 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది ఆయన ఈ కాలంలో మీరు తమిళ వచ్చిన వాళ్ళు చూడండి, ఆయన ఇంటర్వ్యూలో 2-3 ఇంటర్వ్యూలు చెప్తాడు, ఓన్లీ కరంగలి మాల ద్వారా నేను చాలా లాభాలు పొందిన. ఆయన వేసుకున్న 2 నెలలకో 3 నెలలకో లాభాలు వస్తాయని అసలుకే వేసుకోలేడు. ఆయన ఒకటే నమ్మిండు, సుబ్రహ్మణ్య స్వామిని నమ్మిండు, మాల తీసుకున్నాడు, వేసుకున్నాడు, అయిన వరకు ఆయన వేస్తుండు. రిజల్ట్ రెట్టింపు రావడం జరిగింది. నియమాలు 3 పాటించి మన పని మనం చేసినా అని నడిచిపోతుంది. అంతేకాని ఇలా నేను వేసిన నాకు రేపే రిజల్ట్ రావాలంటే మాత్రం అటువంటి వాళ్ళు కొనకుని మాల వేస్ట్, వేస్ట్. నేనే ఒక ఫ్రెండ్ కమ్మిన మాల వేసుకున్నాడు, వాడు వేసుకొని డేట్ రాసుకుంటున్నాము, అన్న 32 రోజులు అవుతుంది మాల వేసుకొని మనకి ఎటువంటి రిజల్ట్ రావట్లేదు అంటే, వాడు ఏం చేస్తాడంటే పొద్దున్న ఎత్తాడు, తింటాడు, తిరుగుతాడు. నాకు తెలిసిన వాళ్ళు అయితే నాకైతే చాలానే జరిగినాయి. అంటే వాళ్ళు ఎట్లా అడుగుతారంటే డౌట్లు, ఒకళ్ళు 11 గంటలకు ఫోన్ చేసి నైట్, అబ్బా హరీష్ నేను మర్చిపోయినా నాన్ వెజ్ తిన్నా మరి ఏం కావాలా అంటారు. వాళ్ళకి ఏం చెప్పాలని అర్థమైతే లేదు. నేను నాన్ వెజ్ తినకుండా నీకైతే చెప్పలేను కదా, నువ్వు నన్ను నమ్మేగా పర్చేజ్ చేసిన, నాన్ వెజ్ తింటా అంటే నీ ప్రాబ్లం, అది నీ ఇష్టం, నీ డైట్ ఎట్లా ఫాలో అయితే అట్లా ఫాలో అవ్వ. జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది నా దగ్గర తీసుకోరు. అంటే ఇక్కడ కాదు, హైదరాబాద్ మా ఫ్రెండ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు తింటారు. జిమ్కి వెళ్ళే వాళ్ళ డైట్ లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. వాళ్ళ డైట్ లో అయితే ఖచ్చితంగా చికెన్ 200 grams తింటాడు డైలీ. మరి అటువంటి వాళ్ళకి ఏం చేస్తామని ఏం చేయలేము కదా. అదే విషయం మెయిన్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. మన పవర్ స్టార్ గారు ఫస్ట్ టైం ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఒకటే సీట్ వచ్చింది ఆయనకి. ఆయన గీవప్ ఇయ్యలేడు కాబట్టి ఇలా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయననే 2-3 ఇంటర్వ్యూలలో ఉన్నాడు, వారాహిదే మనల్ని కరుణించి మనం ఎమ్మెల్యే దాకా అనుకున్నాం కానీ మనకి అర్హత ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం దాకా తీసుకెళ్ళింది అని. అంటే మన వర్క్ మనం చేస్తే 100% రిజల్ట్ రెట్టింపు రావడానికి ఈ మాలనికి ఎంతగానో యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడు, శివకార్తికేయన్ గారు కావచ్చు, లోకేష్ కనకరాజు గారు కావచ్చు, వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా, లోకేష్ కనకరాజు గురించి మనం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ మన ఇట్టు మీద ఇట్టు కొడుతూనే ఉన్నాడు. అంటే ఇవి మనకి తెలుసు కాబట్టి పబ్లిక్ లా ఇన్స్టాగ్రామ్ యూజర్స్, యూట్యూబర్స్ చాలా మంది చేస్తారు. ఈ మాల ఇందిరా గాంధీ గారు వేసుకున్నారని ఎంతమందికి తెలుసు. ఇందిరా గాంధీ గారు కూడా లైఫ్ లో ఆమె పాలిటిక్స్ లో ఓడిపోయే మూమెంట్ లో ఈ మాల వేసుకోవడం ద్వారానే ఆమె పుంజుకుంది. ఈ మాల వేసుకోవడం ద్వారానే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె బతుకున్న రోజులుంది. ఆమె ఉండడానికి గల కారణం, ఆమె గెలవడానికి గల కారణం ఓన్లీ కరంగలి మాల. అది మీరు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, గూగుల్ డ్రైవ్ చేయండి, మీకు
100% వస్తుంది. ఇందిరాగాంధీ గారు పాలిటిక్స్ లో వాళ్ళ ఒక అడుగు వెనుకకెళ్ళే సిచ్యువేషన్ లో కరంగల్ మాల ద్వారానే ఆమె ముందుకు వచ్చింది. మీరు ఎంతమందికి తెలుసండి ఈ విషయం? ఇందిరాగాంధీ గారే కాదు, తమిళ యాక్టర్స్ ప్రతి ఒక్కరు వేసుకోరు. మీకు తెలిసిన రాజకీయ నాయకుడిని కూడా చూడండి 100% వేసుకుని ఉంటారు మాలని. అన్నట్టు ఇంకోటి విషయం మర్చిపోయాను, కరంగల్ మాల పర్చేజ్ చేయాలా వద్దా అనుకుంటే 100% పర్చేజ్ చేయండి. నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా పర్చేజ్ చేయండి, కానీ ఒరిజినల్ చేయండి. ఒరిజినల్ మాత్రమే చేయండి. మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు మీ వర్క్ చేస్తే 100% రిజల్ట్ వస్తాయండి. ఎందుకు అంటే నా పేరు హరీష్ కుమార్ తాల్లా, నాది దర్పల్లి మండలం, డిస్టిక్ నిజామాబాద్. నా పరిస్థితి ఒక 3 years కింద బాగా ఘోరంగా ఉండే. నేను మాల వేసుకుని ఒక 8 months అవుతుంది. మెల్లిమెల్లిగా సెట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా టైం పడుతుంది. కింద పడ్డంత తొందరగా దెబ్బ అయితే నయం కాదు. ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా నేను లైఫ్ లో సెట్ కావాలా, నా ఫ్యామిలీని సెట్ చేయాలా అనుకుంటే నీ వర్క్ ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి తగ్గట్టు ఈ మాల నీకు వెళ్ళిపోతుంది. 100% ట్రస్టెడ్ చేస్తే మాత్రమే మాల పర్చేజ్ చేయండి. మాల వేసుకున్నామా తీసుకున్నామా అన్నట్టు కాకుండా మాల ఖచ్చితంగా డైలీ మెడల్ ఉండాలి. ఇప్పటికీ హీరో ధనుష్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలు కూడా చూడండి, ఆయన మాల లేకుండా ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే నాటే జోక్ కదండి 100 కోట్లు ఇల్లు కట్టడం అంటే. ఆయన అది నమ్మిండు. మీరు పూర్తి విశ్వాసంతో మీరు నమ్ముతారు అనుకున్న వాళ్ళు మాత్రమే మాలను పర్చేజ్ చేయండి. ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత డైలీ మీ యాక్టివిటీస్ మీకే చేంజ్ ఏర్పడుతుంది. ఎవరైతే పర్చేజ్ చేద్దాం అనుకున్నారో అంటే కింద నా నెంబర్ ఇస్తున్నా అండి, 8074127323. నా పేరు హరీష్ కుమార్ తాల్లా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేమస్ ఛానల్ కన్నా, నాది నిజామాబాద్ డిస్టిక్, నా దర్పల్లి మండలం అండి. ఇంకా ఎవరికైనా మాలలు కావాలన్నా కానీ నేను ఇండియాలో ఎక్కడికైనా కానీ కొరియర్ ద్వారా మాలను పంపించడం జరుగుతుంది. 100% ఒరిజినల్ మాలను మాత్రమే నేను సేల్ చేస్తానండి. అంటే మీకు కూడా తెలుస్తుంది మేము కష్టపడడానికి. నాకైతే ఒక 4-5 members ఎట్లా అంటారు అంటే హరీష్ ఇది వేసుకున్న నుంచి మాకు బాగుంది, అంటే 100% మీకు బాగుంటుందండి. నేను ఏదో బిజినెస్ లాగా చేయడం అని కాదు,